హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు నేను కిచెన్ అంతా కూడా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియో అయితే షేర్ చేస్తున్నానన్నమాట. సో కొంచెం కొన్ని మార్పులతో కిచెన్ అనేది కాస్త మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. అలాగే కొన్ని టిప్స్ అనేవి నేను ఇక్కడ మీకు షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ టు ఎండ్ వరకు చూసేయండి. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఎక్కువగా వ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అయితే నేను కిచెన్ కబోర్డ్స్ అవి క్లీన్ చేస్తున్నాను కదండి. ఇది వచ్చేసి కాక్రోచెస్ మందు అనమాట. అంటే మనకు ఇట్లా పేస్టిల్గా ఉంటుంది కదా, అదనమాట. ఒక చిన్న అట్ట ముక్క మీద అలా పెట్టి అక్కడక్కడ పెట్టానమాట కిచెన్లో. ఆ బొద్దింకలు అవి ఏవైనా వచ్చి చనిపోతాయన్నమాట ఇంకా ఆ మందు వల్ల. ఇంక ఇక్కడ కబోర్డ్స్లో ఉన్న డబ్బాలు బాటిల్స్ అన్నీ క్లియర్ చేశాను. అలాగే క్లీన్ కూడా చేసేసి పేపర్స్ అవి మార్చేస్తానమాట. ఈ బ్రూమ్ ఏంటంటే మనకు ఇందులో పెద్ద డస్ట్ ఏమి ఉండదండి. ఎక్కడో చిన్నగా బూజులా పట్టేస్తుంది తప్పించి లోపల పెద్ద డస్ట్ అంటూ ఏముండదు. క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి. ఇంకా ఇదంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసి తుడిచేసి మళ్ళీ ఒక క్లాత్తో పేపర్స్ అవన్నీ మార్చేస్తాను. ఇంకా డబ్బాలన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఒక మంచి ఇంటర్వ్యూ అయితే చూస్తున్నానండి. మాధవీలత గారిది చాలా అంటే మోటివేషనల్గా అనిపించింది అనమాట. అలా వింటూ ఇక్కడ పని అయితే నేను చేసేస్తున్నాను. ఈ హ్యాబిట్ ఒకటి ఉందండి నాకు. అలాగే ఈ డబ్బాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతాయి కదా, అంటే మనకు ఖాళీ అయిపోగానే నింపి పెట్టేస్తానమాట. అలా ఏమవుతుందంటే మనం ఇలా ఫుల్గా కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు కొంచెం వర్క్ అనేది తక్కువ అవుతుంది మనకు. అన్నీ మళ్ళీ డబ్బాలన్నీ సింకులో పెట్టేసి అన్నీ కడిగి ఆరబెట్టి ఫిల్ చేయాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది. మనం కూడా బాగా స్ట్రెయిన్ అవుతాం కదా. అలా ఎప్పుడెప్పుడు నింపేస్తాను. ఈసారి మాత్రం ఈ మిల్లెట్స్ అవి అన్నీ అయిపోయాయి. ఒకేసారి ఇంకా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఊదలు, కొర్రలు, సామలు, తర్వాత ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకుంటాను. డైలీ వండుతానమాట. ఇద్దరు మాత్రం తింటారు ఇంట్లో, అందరూ ఏం తినరు. వాళ్ళ వరకు మాత్రం వండేస్తాను, మిగిలిన వాళ్ళకంతా రైస్. తర్వాత అలాగే వీటిని అన్నీ ఒకేలా ఉంటాయి కదా, వీటిని గుర్తుపట్టడానికి ఇలా అడుగు భాగాన ఒక పేపర్ మీద అది ఏది ఊదలు అయితే ఊదలు అని రాసేసి ఒక ట్రాన్స్పరెంట్ స్టిక్కర్ ఉంటుంది కదా, దాని మీద అలా పెట్టేస్తానమాట. దానివల్ల ఏంటంటే అది పోదు, కడిగినా కూడా అంత ఈజీగా అయితే పోదు. ఇంకా ఊదలు, సామలు, కొర్రలు, అరికలు అని చెప్పి రాసి పెట్టుకుంటాను. అలాగే ఈ డబ్బాలన్నీ తీసాను కదండి, వాటన్ని నీట్గా తుడిచేసి ఖాళీ అయిన వాటిని మాత్రమే క్లీన్ చేసేసి మళ్ళీ ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇంక ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ జామ్ బాటిల్స్, హనీ బాటిల్స్ అవి. వీటిల్లో అంతా కూడా ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా కనబడుతుంది కాబట్టి వీటికి ఏమీ రాయాల్సిన పని లేదు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత కొంచెం ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పొడి అలాంటివన్నీ పెట్టుకుంటాను. నాకు ఈ పిప్పర్మెంట్స్ అంటే చాలా ఇష్టం, వాటి కోసం అలా పెట్టుకున్నాను ఎదురుగుండా. అలాగే ఇది మిరియాలు, హనీ అండి. ఇలా నానబెట్టి పెట్టుకొని నేను తింటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఇంకా ఈ చిన్న బాటిల్స్లో వచ్చేసి వక్కలు, అలాగే వాము, ఇలాచి ఇలాంటివి రోజు యూజ్ చేస్తుంటాము. మా వారు ఎప్పుడైనా తమలపాకు తాంబూలం తిన్నప్పుడు ఈ వక్కలు అనేవి యూజ్ అవుతాయి అలా అనమాట. ఇంకా దేవుడికి పెట్టినవి పక్కకు తీసి పెట్టి వాటిని మేము తింటుంటాము. ఇంకా ఇదంతా ఒక చిన్న ఆర్గనైజర్లో పెట్టుకున్న బాటిల్స్ అండి. ఈ ఆర్గనైజర్లో అన్నీ కూడా చిన్నవి బాటిల్స్ ఉంటాయి. ఇందులో సాంబార్ పౌడరు, అలాగే వేయించిన నువ్వులు, వంట సోడా, నెయ్యి అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే ఇంకా గ్రైండర్ వచ్చేసి మిషన్ ఇక్కడ పెట్టుకున్నాను, మోటార్. మళ్ళీ దానిపైన పెట్టేసి హండీ మాత్రం కింద పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఏమవుతుందంటే నాకు కింద డైలీ యూజ్ ఉండదు కదా, ఇరుకైపోతుంది అనమాట. అందుకని చెప్పి దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసాను. ఇంకా యూజ్ ఉన్నప్పుడు తీసుకుని మళ్ళీ లోపల పెట్టేయచ్చు అన్నట్లుగా. ఇంకా అలాగే పైన అంతా క్లీన్ అయిపోయింది కదండి. ఇప్పుడు అస్తమానం వంట చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి. పోపులు పెట్టే ఇందులో మళ్ళీ మనకు తాలింపు గింజలు, ఉప్పు, కారం అలాంటివన్నీ పెట్టుకుంటాం కదా, డైలీ యూజ్ చేస్తాం కాబట్టి మనకి డైరెక్ట్గా వీటిని పెడితే ఏమవుతుందంటే వాడేటప్పుడు అటు ఇటుగా అందులో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకు క్లీనింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అడుగున టిష్యూ ఒకటి వేసేసాను. అలాగే అన్నింటినీ ఫిల్ చేసేసి మూత అయితే పెట్టేసుకుంటున్నా. ఇదొకటి క్లియర్ అయిపోయింది. అలాగే నేను ఇవాళ కిచెన్లో మెయిన్గా నేను చేయాలనుకున్నది స్టవ్ క్లీనింగ్ అనమాట. కొంచెం డీప్ క్లీనింగ్ అది చేసేసి దీనికి చక్కగా ట్రెడిషనల్గా ఉండాలి అన్నట్టుగా
వైట్ పెయింట్తో ముగ్గులాగా వేసుకుందాము అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ స్టవ్ అది అంతా క్లీన్ చేసేసుకుంటున్నా. గ్లాస్ టాప్ స్టవ్స్కి ఏంటంటే చాలా డెలికేట్గా క్లీన్ చేసుకోవాలి, ఇంకా గీతలు అవి పడకుండా. మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్గా ఉంటుంది కాబట్టి డైలీ యూస్ చేసిన తర్వాత కూడా మనకు సన్న దుమ్ములాగా, అంటే ఓపెన్ కిచెన్ కనుక ఉంటే కొంచెం ఫామ్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా బాగా కనబడుతూ ఉంటుంది. అలాగని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. అలాగే ఈ బ్యాక్ సైడ్ వాల్ కానీ, స్టవ్ కానీ, ఇటువైపున ట్యాప్స్ కానీ, ఆ బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. సింపుల్గా విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని అలా వాటర్లో వేసేసుకొని క్లీన్ చేసేస్తాను అనమాట. స్టవ్ అది అంతా క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను దీని మీద ఏదైనా పెయింట్ ముగ్గు వేసుకుందాం అనుకుంటున్నాను. ఏమవుతుందంటే తడిపిండితో వేసిన ముగ్గు క్లీన్ చేసేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది, అలాగే బియ్యపిండితో వేసిన చెల్లా చెదురవుతుంది. అందుకని కొంచెం బాగుంటుంది అన్నట్టుగా ఇలా వేసుకోవాలనిపించింది ఈసారికి. ఇక్కడ నేను ఏషియన్ పెయింట్స్ది తీసుకున్నానండి, వైట్ కలర్లో తీసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ డాట్స్ లాగా పెట్టేసుకున్నాను చాక్ పీస్తో. తర్వాత నేను ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది అంత ఈజీగా ఏం ఆరలేదు నాకు. ఇవాళ మధ్యాహ్నం అలా వేసుకుంటే రేపు మార్నింగ్ వరకు ఇంకా కాస్త పచ్చిగా, అంటే లైట్గా అలా అనిపించింది అంతే. ఇంకా నేనైతే ఇలా వేసేసుకున్నాను అనమాట. ఈ బ్రషెస్ అవి ఇంట్లో ఎప్పటికప్పుడు ఉండనే ఉంటాయి, పిల్లలు ఏవైనా చేస్తూ ఉంటారు కదా వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్స్ కోసం. అందుకని చెప్పేసి ఇంకా ఈ బ్రష్తో దీన్ని యూజ్ చేసి సింపుల్గా ఇలా పెయింట్ అయితే వేసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది, ఫస్ట్ టైం వేశాను, అయినా కూడా బాగుండింది. ఫస్ట్ అయితే ఈ బార్డర్స్కి కూడా చాక్ పీస్తో అలా వేసేసుకున్నానండి. మనం డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే ఒక్కో చోట సైజ్ చిన్నగా, ఒక్కో చోట పెద్దగా అలా వస్తూ ఉంటుంది కదా. ఇలా అయితే ఏంటంటే మనం ఇంకా ఏమాత్రం కన్ఫ్యూషన్ అనేది లేకుండా ఈజీగా అయిపోతుంది. మరీ మందంగా కాకుండా కాస్త పల్చగా అయితే వేసేసుకున్నాను. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే నిజంగా చాలా చాలా బాగుండింది. ముందు మాత్రమే కాకుండా ఇటువైపున ఎక్కడైతే గ్లాస్ ఖాళీగా ఉండిందో ఆ ప్లేస్లో కూడా వేసేసాను సేమ్ ముగ్గు. అలాగే బార్డర్స్ అటువైపున ఇటువైపున ఇంకా ముందు వైపు కూడా ఇలా వేసుకున్నాను. ఏదైనా మనం నైవేద్యాలు అలాంటివి చేసేటప్పుడు ఇంకా పసుపు కుంకుమ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ప్యూరిఫైయర్ దగ్గర క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్విచ్ బోర్డ్స్ కూడా అండి, వీటిని మైక్రోఫైబర్ టవల్స్ ఉంటాయి కదా, వీటికి కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేదంటే కోలిన్ ఉంటుంది కదా, దాన్నైనా యూజ్ చేయొచ్చు. కానీ పూర్తిగా ఎక్కువ తడి లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. అలాగే ఒక స్విచ్కి నేను ఎల్లో కలర్ వేసేసాను కదా, అది స్టిక్కర్ అండి. అది ఎందుకు వేసానంటే అది ప్యూరిఫైయర్ స్విచ్ అనమాట. ప్రతిసారి వీళ్ళు మర్చిపోయి బంద్ చేస్తారనే ఉద్దేశంతో నేను దానికి అలా వేసి పెట్టేశాను అనమాట. అలాగే ఇక్కడ ఒక ఆర్గనైజర్ని పెట్టుకున్నాను, ఎప్పుడు పెట్టలేదు, ఈసారి పెట్టేసి అక్కడ హ్యాండ్ వాష్ అండ్ టవల్ పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేస్తే ప్యూరిఫైయర్కి ఇలా క్లాత్ని అయితే కట్టేశానండి ఇంతకు ముందులాగానే. ఈ ప్లేస్లో నేను హ్యాండ్ టవల్ పెట్టుకునేదాన్ని, దాన్ని తీసేసి బయట ఉన్న పిచ్చుకలు కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను. అలాగే ప్యూరిఫైయర్ పక్కన మనకి వాటర్ అంతా కూడా ప్యూరిట్ చేసేది ఉంటుంది కదా, ఈ క్యాండిల్ అది కనబడకుండా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ గ్రీన్ కలర్వి ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా పెట్టుకున్నా అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ స్టవ్కి పైన వచ్చేసి నాకు విండో ఉంటుంది, కానీ డైలీ ఇది ఓపెన్ చేసుకోవడానికైతే వీలు పడదండి, అది నాకు బాగా దూరంగా ఉంటుందన్నమాట. అలా దాన్ని నేను క్లీన్ చేసేసాను ఒకేసారి. ఇంకా చాపింగ్ బోర్డ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ పెయింట్ వేసి పెట్టుకున్నదైతే నేను యూజ్ చేయడానికైతే లేదు, అది పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పి ఇలా అయితే వేసి పెట్టుకున్నాను. చిన్నదైతే అక్కడ పెట్టుకున్నాను. అలాగే వాచ్ ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నానండి. ఇది హాల్లో ఉండింది, హాల్లో ఒక పెద్ద వాచ్ వచ్చేసింది కదా అని చెప్పి దీన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను.
నాకు మార్నింగ్ టైమ్స్ పిల్లలకి లంచ్ బాక్స్లు అవి పెట్టేటప్పుడు ఊరికే నేను టైం కోసం అని చెప్పి అవతలకి ఇవతలకి పరిగెట్టాల్సి వస్తుంది, ఎంత టైం అవుతుంది అని. సో నాకు అది లేకుండా ఇక్కడ ఎదురుగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టుకున్నాను. అలాగే ఎస్ హుక్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంకా కప్స్ని కూడా ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టేశాను. ఈ కప్స్ ఉండడం వల్ల నాకు ఒక కబోర్డ్లో కొంచెం స్పేస్ అనేది మిగులుతుంది, అందుకని ఇలా చూడడానికి బాగుంటుంది అన్నట్లుగా అటువైపున పెట్టేశాను. ఈ గ్లాస్ జార్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చి పెట్టేసుకున్నాను అనమాట. అలాగే స్టవ్కి పైన మనకి రైట్ సైడ్లో షెల్ఫ్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేస్తే మెయిన్లీ నేను మిల్లెట్స్ కానీ, తర్వాత షుగర్, హార్లిక్స్ ఇలాంటివన్నీ, ఇంకా కాఫీ పౌడర్ అలాంటివి పెట్టుకున్నాను. ఇంతకుముందు డిఐవై చేసిన వుడ్ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. నార్మల్ పెయింట్స్ యూజ్ చేసి వేసానండి, ఇంకా ఈ స్పూన్స్ యూజ్ లేవని. వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అలాగే దాని కింద వచ్చేస్తే నాకు స్పేస్ ఉంటుంది, ఇలాంటి ఒక ఆర్గనైజర్ని పెట్టుకున్నాను. బేసిక్గా మనం అలా బండపైన పెట్టుకుంటే మనకు క్లీనింగ్ అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాగని చెప్పేసి ఇవి రెండు కూడా సాల్ట్ జాడీలు. ఒకటి వచ్చేసి మనకి దొడ్డుప్పు, ఒకటి వచ్చేసి సన్నుప్పు, రెండు యూజ్ చేస్తాను అనమాట వంటకి. అలాగే మనకి పోపులు పెట్టే ఒకటి, ఆయిల్ ఒకటి, ఎవ్రీడే యూజ్ ఉంటాయి ఇవన్నీ కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఆయిల్ కింద మాత్రం ఒకటి టిష్యూ పెట్టుకున్నానండి, లేదంటే మనకు వాడుతున్నప్పుడు ఒక్కోసారి అటు ఇటు అవుతుంది కదా. ఇంకా కొంచెం ఏదైనా గ్రీనరీగా పెట్టుకుందాము అనేసి ఇక్కడ ఒక చిన్న స్టాండ్ లాంటిది పెట్టుకొని ఒకటి ఇలా పాట్లో మనీ ప్లాంట్ని పెట్టుకున్నాను అనమాట. జస్ట్ ఫర్ గ్రీనరీ అంతే అండి, మరీ ఆర్టిఫిషియల్గా కాకుండా కొంచెం రియల్గా ఉంటే కూడా బాగుంటుంది కదా. అప్పుడప్పుడు తీసుకెళ్ళి దాన్ని సన్లైట్లో అలా పెట్టుకుంటాను. ఇంకా తర్వాత వచ్చేస్తే ఇంకా అంతా కూడా క్లియర్ అయిపోయింది కిచెన్. అలాగే కబోర్డ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను, విమ్ లిక్విడ్ వాటర్ కానీ లేదంటే కోలిన్తో కానీ. సో ఇలా నేనైతే కిచెన్ అంతా కూడా ఆర్గనైజ్ చేసుకున్నానండి ట్రెడిషనల్గా. ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ అండి.